మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. సమస్యలు పరిష్కారాలు. గురుగారు, మాకు విపరీతమైనటువంటి ఈ చేతబడి సమస్యలు ఉన్నాయి. విపరీతంగా మాకు నెగెటివ్ ఎనర్జీ మమ్మల్ని విపరీతంగా ఇబ్బందులు చేస్తుంది. గురుగారు, మాకేదన్నా ఒక పరిష్కారం చెప్పండి. అంటే ఇక్కడ మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలి బిడ్డ. ఇప్పుడు మీరు లేటెస్ట్ పిల్లలు కాకపోయినప్పటికీ కూడా ఏజ్డ్‌గా ఉండేటువంటి వారికి కూడా ఇప్పుడు ఉండేటువంటి ఈ మాధ్యమిక విధానం వలన చాలా విషయాలు తెలుస్తున్నాయి. దీని సోషల్ మీడియా వల్ల బాగా విషయాలు తెలుస్తున్నాయి. తెలుసుకునేటువంటి ప్రయత్నం ప్రతీది కూడా చేయాలి. ఇక్కడ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది ఏ రకమైనటువంటి సమస్య, దాని యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉంది, కనుక దాని పరిష్కారం ఏ విధంగా ఉంటుందనేది మీరు కొంత ఆలోచన చేసుకోవాలి. గుడ్డిగా మీరు వెళ్ళకండి బిడ్డ. గుడ్డిగా వెళ్ళొద్దు. ఇప్పుడు హార్ట్ తీవ్రంగా స్ట్రోక్ వచ్చింది. ఏం చేస్తారు? వెళ్లి హాస్పిటల్‌లో వేయడము. హాస్పిటల్‌లో ఒక మంచి శక్తివంతమైనటువంటి డాక్టర్ గారే మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి ట్రీట్మెంట్ అవసరమవుతది. తక్కువగా ఉన్నప్పుడు తక్కువగా అవుతుంది. అలాగే సమస్య విపరీతంగా ఉన్నప్పుడు గురుగారు ఒక పరిష్కారం చెప్పండి అంటే, ఆ ఫోన్‌లో ఏమని చెప్తారు? ఫోన్‌లో కాదు, ప్రత్యక్షంగా కూడా వచ్చినప్పటికీ కూడా గురుగారు ఏదైనా ఒకటి చెప్పండి గురుగారు అంటారు. వాళ్ళని చూస్తే నాకిక ఏమనిపిస్తుంది? అరే! ఇంత అమాయకంగా ఉండొద్దు బిడ్డ, నాలెడ్జ్‌గా ఉండండి. ఒక చిన్న పరిష్కారం చెప్పండి అంటారు. ఈ పరిష్కారాలు కాదు బిడ్డ, కనీసం ఆంజనేయ దండకమన్నా చేయండి అంటే, నో. ఇటు నిమ్మకాయ తీసి అటు పెడితే వెళ్ళిపోవాలి అనేటువంటి ఉద్దేశంలో ఉంటారు. అంటే జీవితంలో మనం ఎలా ఉండాలంటే బిడ్డ, ఐఏఎస్‌కి ప్రిపేర్ కావాలంటే చాలా శక్తివంతంగా ప్రిపేర్ కావాలి. సివిల్స్ ప్రిపేర్ కావాలంటే. మామూలుగా అంటే అది వేరే విషయం. మీరు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ప్రతీది కూడా తీవ్రమైనటువంటి స్థాయిలో చేయాలి. మరి ఆంజనేయ దండకాన్ని 3 సార్లు చేస్తే సరిపోతుందా? 11 సార్లు చేస్తే సరిపోతుందా? అంటే సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు అది సరిపోదు. తీవ్ర సంబంధమైనటువంటి మంత్ర విధానాన్ని పట్టుకుంటేనే అయిపోతాయి. మరి ఆంజనేయ దండకం ఇలాంటివన్నీ చేస్తే ఏం జరుగుతాయి? మీకు ఉపశమనం జరుగుతుంది. ఉధృతి అనేది బాగా తగ్గుతుంది. అదైనా చేయాలి. కనుక గుర్తుపెట్టుకోండి, సమస్యను మీరు అనలైజ్ చేయండి. సమస్య విపరీతంగా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి విధంగా మీరు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. జీవితంలో ఏదైనా సరే, ఈ ఒక్క విధానమే కాదు, ఏదైనా సరే సమస్య ఏ స్థాయిలో ఉన్నదనేది గమనించుకోవాలి. సమస్య నిర్మూలనకు ఏ స్థాయిలో మనం వెళ్ళాలి అని చెప్పేసేసి మనము ప్రయత్నం చేయాలి. అలా మనం పట్టుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. కొంతమంది గురుగారు, తీవ్రంగా అప్పులున్నాయి, తీవ్రమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాం, ఆర్థిక సమస్యలు మమ్మల్ని వేధిస్తున్నాయి, ఏదైనా ఒక చిన్న పరిష్కారం చెప్పండి. అంటే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు చిన్న చిన్న పరిష్కారాలతోని వెళ్తాయా? మీరు ఏదైనా పెద్ద పరిష్కారాలు చేసినప్పటికీ, మీరు హోమాలు కావచ్చు, లేకపోతే కొన్ని రకాలైనటువంటి క్రియలు కావచ్చు, ఆర్థిక నిర్మూలన విధానానికి సంబంధించినటువంటి విధానాలు చాలా ఉంటాయి. అవి చేసినప్పటికీ కూడా మీకేంటంటే అవి చేయగానే మీకు ఆహ్, గోల్డో లేకపోతే నోట్ల కట్టలు రావు కదా బిడ్డ దగ్గరికి. హోమం చేయగానే నోట్ల కట్టలు రావు. కానీ చెడు ఉంటే చెడు వెంటనే వెళ్ళిపోతుంది. ఆ దైవిక శక్తి కనిపించే దాన్ని కనిపించకుండా కొట్టేస్తుంది. కానీ భౌతిక ప్రపంచంలో మీరు పొందాలి అని అనుకున్నప్పుడు ద్రవ్యం కావాల్సిన అవసరం ఉంటుంది. ద్రవ్యాన్ని మీరు పొందడానికి కావాల్సినటువంటి మార్గాలన్నీ మీకు చూపించడం జరుగుతుంది. చూపించడం జరుగుతుంది ఆ భగవంతుడు. మీట్ మీరు వాటిని పట్టుకోవాలి, వెళ్ళాలి. ఇప్పుడు నీళ్లుంటాయి బిడ్డ. ఎవరికో ఒక సమస్య విపరీతంగా వస్తుంది. లేదా దాహం విపరీతంగా అవుతుంది. ఎండలో వెళ్ళిపోతా ఉన్నాడు. దాహం అనుకుంటా ఉన్నాడు. సో, మీరు వెళ్ళగానే మీరు వేరే రూట్‌లో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే, భగవంతుడు ఏదో ఒక సమస్యనో, ఏదో ఒక దాన్ని అక్కడ క్రియేషన్ చేసి, నీరు ఉండేటువంటి వైపు మిమ్మల్ని టర్న్ చేయడం జరుగుతుంది. మళ్లించడం జరుగుతుంది. మీరు వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ ఎక్కడో చెరువు కనిపిస్తుంది, బోర్ కనిపిస్తుంది, ఇంకేదోనో కనిపిస్తుంది. మరి అక్కడికి వెళ్లి మీరు ఆ చెరువులో ఉండేటువంటి నీటిని మీరు తీసుకొని తాగాలి కదా! భగవంతుడే అది తీసుకొచ్చి నోటిలో పోయాడు కదా! అవకాశాలనేటువంటివి మెండుగా ఉంటాయి. ఏది భౌతిక ప్రపంచంలో మనం కొన్ని పొందాలంటే, ఆరోగ్యం పొందాలంటే యోగానో, జిమ్మో, కొన్ని కసరత్తులు, ఎక్సర్‌సైజులు, కరాటే ఇలాంటి ఏదో ఒకటి చేసేసుకోవాలి.
ఏ ఆహారం ఏ విధంగా తినాలి అనేటువంటిది ఉండాలి. సైకలాజికల్‌గా విపరీతంగా డిస్టర్బ్ అవుతున్నప్పుడు కాస్త మెడిటేషను అది కొద్ది సమయం చేయాలి. ఇలాంటి కొన్ని మీకు తెలిసుండాలి. భగవంతుడే మీకు పూజలు చేస్తున్నాం, కొబ్బరికాయలు కొడుతున్నాం అన్నీ నువ్వే చూసుకోండి అని చెప్పేసి కొంతమంది కొంతమంది భగవంతుడిని ఇబ్బంది చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని తెలుసుకోవాలి బిడ్డ మీరు. ఆ విధానాన్ని మాత్రమే మీరు అనుసరించాలి. కనుక మీరు శక్తివంతంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని మీరు కొనసాగించేటువంటి ప్రయత్నం చేయండి. చిన్న సమస్యలకు చిన్నవి పరిష్కారం కాదు. చిన్న పామునైనా సరే పెద్ద కర్రతోని కొట్టాలంటారు. పెద్ద సమస్యను చిన్న దానితోని మీరు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు ఇంకా అప్‌డేట్ కావాలి. మీరు ఇలాంటి ఆలోచనలు తీసేయండి. మీరు విపరీతంగా ఇవి కూడా ఎలా ఉంటాయంటే మీరు విపరీతంగా శ్రమిస్తూ, ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ, మీ తెలివితేటలు కూడా పెట్టుబడి పెడుతూ, మీరు అంటే 1 మినిట్ కూడా ఖాళీగా ఉండకుండా రెస్ట్ ఇచ్చేటువంటి సమయం ఇస్తూ, మిగతా సమయం అంతా కూడా మీరు పనే దైవంగా అనుకోని మీరు ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా రిజల్ట్ రావట్లేదు, ఇబ్బందవుతుంది అని అనుకున్నప్పుడు ఇటువైపు ఆలోచన చేయాలి. అది చేయకుండా పరిష్కారాలు కావు. అది చేయకుండా విపరీతంగా ధనం రావాలి అంటే రాదు. అది ఏదో గత జన్మలో ఏదైనా ప్రభావం ఉంటే వాడికేదో అదృష్టవశాత్తు కొంత వస్తుంది కావచ్చు. దాన్ని చూసేసుకొని మిగతా అందరూ కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అదృష్టం అనేటువంటిది కూడా మన దగ్గరే ఉంటుంది. అది కూడా ఒక వీడియో చేస్తాను. అది కూడా ఉంది. అందరికీ ఆశీర్వచనం. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం